Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. అత్రి మహర్షి, అనసూయాదేవి త్రిమూర్తులు అనసూయ యొక్క పాతివ్రత్య మహత్యాన్ని విని ఆశ్చర్యపోయారు. వారికి అనసూయ యొక్క శక్తిని పరీక్షించాలనే కోరిక కలిగింది. సుమతి కౌశికుడు కథ. పూర్వం ప్రతిష్టాన్ నగరంలో కుష్ఠరోగి అయిన కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య పేరు సుమతి. ఆమె మహాపతివ్రత. సుమతి భర్త సేవయందే కాలం గడుపుతూ ఉండేది. ఒకరోజు వారింటి ముందుగా వెళుతున్న ఒక వేశ్యను కౌశికుడు చూసి ఆమెను కోరుకున్నాడు. పతివ్రతగు సుమతి కదలలేని తన భర్తను తన భుజాలపై పెట్టుకుని వేశ్య ఇంటికి ప్రయాణమయ్యింది. ఆ దేశపు రాజుచే దొంగగా నిర్ణయించబడిన మాండవ్యుడనే ముని కొరత శిక్షను అనుభవిస్తున్నాడు. ఆ దారిన సుమతి వెళ్ళుచుండుడిచే కౌశికుని కాలు మాండవ్యుడికి తగిలింది. ఆ మాండవ్యుడు కోపించి, నా తలను తన్నినవాడు రేపు తెల్లవారులోగా మరణించుగాక అని శపించాడు. కౌశికుడు సుమతి ముని ఇచ్చిన శాపాన్ని విన్నారు. ఇంకా సూర్యోదయమే కారాదని సుమతి తిరిగి శపించి వెనుతిరిగి భర్తను ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఎంతసేపటికి సూర్యోదయం కాలేదు. లోకమంతా చీకటి అయి సృష్టిగతి స్తంభించింది. దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి సూర్యుడు ఉదయించక తాము పొందు అగచాట్లను వివరించారు. సుమతి అను మహాపతివ్రత శపించుటచే సూర్యోదయం కాకుండా ఇలా చీకట్లు ఏర్పడ్డాయి. మేము ఏమి చేయగలిగినది లేదు. మరి ఒక పతివ్రత అయిన అనసూయను మీరు ఆశ్రయించండి అని బ్రహ్మ దేవతలకు చెప్పాడు. దేవతలు అనసూయామాత వద్దకు వెళ్ళారు. ఆమెకు విన్నవించుకోగా ఆమె సుమతి దగ్గరికి వెళ్ళింది. పతివ్రత ధర్మాలను సుమతికి వివరించి సూర్యుని ఆహ్వానించి పూజించమని అనసూయ సుమతితో చెప్పింది. సుమతి సూర్యుని తన తప్పిదమును మన్నించమని ప్రార్థించగా సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు ఉదయించగానే కౌశికుడు మరణించాడు. త్రికరణ శుద్ధిగా నేను పతివ్రతనైనచో ఈ కౌశికుడు తిరిగి జీవించుగాక అని అనసూయ అనగానే కౌశికుడు బ్రతికాడు. అతని కుష్ఠవ్యాధి కూడా పోయింది. త్రిమూర్తులు ప్రత్యక్షమై ఆమె పాతివ్రత్యమును పొగిడి వరాన్ని కోరుకోమన్నారు. ఆమె, మీరు ముగ్గురు మాకు పుత్రులై మా దంపతులకు యోగశక్తిని ప్రసాదించండి అని కోరుకుంది. త్రిమూర్తులు తథాస్తు అని వెళ్ళిపోయారు. వాల్మీకి రామాయణంలో శ్రీరామునకు అత్రి మహర్షి అనసూయను పరిచయం చేస్తూ, దేశమున ఒకప్పుడు వరుసగా 10 సంవత్సరాలు వర్షాలు కురవలేదు. అనసూయ తన తపోబలంచే ఫలములను కందమూలములను సృష్టించింది. గంగను ఇచ్చటకు రప్పించింది. తన వ్రత ప్రభావంచే ఋషుల విఘ్నాల్ని దూరం చేసింది. దేవకార్యమునకై 10 రాత్రులను ఒక రాత్రి చేసింది అని చెప్పారు. చిత్రకూట కామదవనంలో అత్రి అనసూయలు ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నారు. ఒకసారి 100 సంవత్సరాలు వర్షాలు పడనందున దేశంలో దుర్భిక్షం వ్యాపించింది. ఆ దృశ్యాన్ని చూడలేక అత్రి సమాధి నిమగ్నుడయ్యాడు. అనసూయ మాత్రము పతిని సేవిస్తూ ఆశ్రమంలో ఉంది. ఆమె చేయు పూజలకు మెచ్చి దేవతలు, శివుడు, పార్వతి, గంగ ఆమెను చూడ్డానికి వచ్చి గంగా, శివుడు అక్కడే నిలబడ్డారు. అట్లు 50 ఏళ్ళు గడిచింది. అత్రి సమాధి నుండి మేల్కొన్నాడు. అప్పటి వరకు అనసూయ అన్నపానీయాలు ముట్టలేదు. అత్రి అచ్చట నుంచైనా నీరు తెమ్మని ఆమెను కోరాడు. అనసూయకు గంగ ఎదురై అనసూయచే గుంట తవ్వించి గంగ ఆ గుంటలో జలరూపాన్ని ధరించింది. నా భర్త వచ్చే వరకు అట్లే ఉండమని గంగను కోరి అనసూయ నీటిని తీసుకుని వెళ్ళి భర్తకు ఇచ్చింది. భర్త అవి గంగాజలమని తెలుసుకుని స్వయంగా అత్రి గంగను దర్శించి ఆమెను అక్కడ స్థిరంగా ఉండమని కోరాడు. గంగ అచ్చట మందాకిని అనే పేరుతో స్థిరంగా ఉన్నది. సీతారామ లక్ష్మణులు వనవాసం చేస్తూ అత్రి ఆశ్రమానికి వచ్చారు. అనసూయ జానకిని కౌగలించుకొని సదా సౌభాగ్యవతివి కమ్మని దీవించి
కుశలి అయి శ్రీరాముడు నీతో అయోధ్యకు మరలి వచ్చును అని ధైర్యం పలికింది. పతివ్రత ధర్మములను జానకికి అనసూయ బోధించి పతి ఎట్టివాడైనను సతి అతనిని సేవించుటయే ధర్మము అని తెలిపింది. అనగా రామ, ఈమె నీ తల్లి వంటిది అనసూయ అని అత్రి చెప్పినట్లు వాల్మీకి సూచించారు. పై లీలలు అనసూయాదేవి పాతివ్రత్యము తెలుపు గాథలు. అత్రి మహర్షి తపస్సంపన్నుడు. ఒకసారి రాహువు చంద్రుని మృంగుటను చూసి సూర్యుడు భయకంపితుడై ఆకాశం నుండి క్రిందకు పడుచుండగా అత్రి మహర్షి చూశాడు. సూర్యదేవా, భయపడకము, నీకు శుభమగును అని అభయం ఇచ్చాడు. అత్రి మహర్షి అభయము వలన సూర్యుడు తన స్థానానికి మరలేడు. అట్టి శక్తి సంపన్నుడు అత్రి మహర్షి. శక్తి సంపన్నుడైన అత్రి మహాపతివ్రత అయిన అనసూయల పుత్రుడే దత్తాత్రేయుడు. మరి ఒక కథతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.